సంక్షేమం, అభివృద్ధితో కూడిన పాలన కూటమి ప్రభుత్వానికే సాధ్యం. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీ వెన్న సాంబశివారెడ్డి. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధితో కూడిన పాలన కూటమి ప్రభుత్వానికే సాధ్యమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీ వెన్న సాంబశివారెడ్డి పేర్కొన్నారు. గురువారం కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు సూచన మేరకు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీ వెన్న సాంబశివారెడ్డి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నల్లమేకల లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు వెన్న సాంబశివారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల హామీలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఎన్టీఆర్ అన్నదాన క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, విద్యార్థులకు తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయల ఆర్థిక సహాయం, ఆగస్టు నెలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను చేస్తుందన్నారు. రహదారులు, రోడ్డు నిర్మాణాలు చేపట్టి ప్రజల మన్ననలను పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ లీడర్ వెన్న సీతారామిరెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మేళం భాస్కర్ రావు, తెలుగుదేశం పార్టీ బెల్లంకొండ మండల బీసీసీఎల్ అధ్యక్షులు గుంజా గంగారావు, బెల్లంకొండ సర్పంచ్ గడ్డిపర్తి జ్యోతి సముద్రం, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఒడిశా కొండయ్య, తిప్పిరెడ్డి కిచ్చారెడ్డి, అక్కల వెంకటరామరెడ్డి, జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఓర్చు మాజీ సర్పంచ్ హుస్సేన్, ఆనంద్, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొడవటి యేసుబాల, కొడవటి దయానందం, పిఎస్కే రసూల్, సయ్యద్ జబ్బార్, మజీద్, మహిళా నాయకురాలు, వివిధ హోదాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.